నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ ఇక డీటెయిల్స్ చూద్దాం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రోడ్డు భద్రత మా ప్రాధాన్యత రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు వంగపూడి అనిత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అవసరమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పనిసరని హెచ్చరించారు ట్రాఫిక్ నిబంధనల అమలులో రాజీ ఉండదని తెలిపారు నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ దాదాపు 7 నేషనల్ హైవేస్ 12 స్టేట్ హైవేస్ గట్టిలో అవుతున్నాయి. ఎక్కువగా ప్రయాణికులు భక్తులు వచ్చి వెళ్తుంటారు కాబట్టి వారి టైం బౌండ్లో వెళ్ళడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాదాపు 500 మంది లాస్ట్ 1 ఇయర్లో యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ర్యాషన్ నెగ్లిజెంట్ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల హెల్మెట్స్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. సో రోడ్డు భద్రతలో ముఖ్యంగా ప్రధాన ధ్యేయంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం మేము అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించమని అటు ఎడ్యుకేషను ఇంజనీరింగు ఎన్ఫోర్స్మెంట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే అందరూ ఎక్కువగా వ్యక్తులు ఈ 2 వీలర్స్లో చనిపోయే వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. సో అందులో భాగంగా హెల్మెట్ వేర్ చేయమంటూ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలపడమే కాకుండా ఎదుటి వ్యక్తి వారిపై కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ పూర్తిగా నిర్మూలించాలనే ఒక ధ్యేయంతో అన్ని హైవే మొబైల్స్కి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్విప్మెంట్ డీడీ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి డీడీ ఎక్విప్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారో వారిపై డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, వారు ఇంకా ఎక్కువగా మోతాదులో తాగి దొరికితే వారి యొక్క పోలీస్ ఐపీసీ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే వెళ్ళే ఏరియా. అరౌండ్ ఒక 10 జాతీయ రహదారులు 13 రాష్ట్ర రహదారులు ఉన్న ఈ సిటీలో చాలామంది లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే ఒక 1500 మంది గాయపడమే కాకుండా సుమారుగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ చాలామంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం, ఓవర్ కెపాసిటీతో రావడం, అదేవిధంగా రెస్ట్లెస్గా రావటం, నైట్ అంతా ప్రయాణం చేసి రావటం ఒక ఎత్తు అయితే, సెకండ్ అదర్గా మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ మంది డ్రంక్ అండ్ డ్రైవ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు చనిపోవటం. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి. అంటే అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎందుకు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారని ఒక అనాలిసిస్ కూడా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా అనాలిసిస్ తీసుకొని ఒక 3 స్టేజెస్గా దీన్ని నిర్మూలించాలి, దీన్ని అరికట్టాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. దానిలో భాగంగానే ఈరోజు బ్రీత్ అనలైజర్స్ని సుమారుగా ఒక 25 బ్రీత్ అనలైజర్స్ని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం, ఒక 25 సేఫ్టీ వెహికల్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ వెహికల్స్ అదేవిధంగా బ్రీత్ అనలైజర్స్తో కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలంటే ఒక డ్రంకన్ స్టేజ్లో ఒక అతను డ్రైవ్ చేసుకుని వచ్చాడంటే అతను ఒక్క ప్రాణానికే కాదండి, అతనితో పాటు సుమారుగా 2-3 ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక యాక్సిడెంట్ చూశారు కర్నూలులో ఒక అతను ఆ టైంలో తాగి వచ్చేటప్పుడు అతను చనిపోయినప్పుడుగా కాకుండా సుమారుగా 19 మంది చావుకి కారణమయ్యే పరిస్థితి కూడా మనకు కనిపించాం. అంటే ఒక అతను తాగితే